హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 322. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తా అంటే నోరు ఊరిపోతుంది కదా, చూసారు కదా, చికెన్ బిర్యానీ. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ చికెన్ బిర్యానీని తయారు చేసుకోవడం ఎలాగనేది ఈ వీడియోలో చూసేయండి. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? మేము చేసే బిర్యానీ మరి ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి మీరు కూడా. మేమైతే తోటలోకి వెళ్ళి చేసుకున్నాం బిర్యానీ. ఒకసారి లొకేషన్ మొత్తం చూసేద్దామా? మాకైతే పొయ్యి వేయడానికి హెల్ప్ చేస్తున్నారు అందరూ. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. ఆ రోజు డే మొత్తం అక్కడ ఉన్నా సరే మాకైతే కొంచెం కూడా ఎండ అనిపించలేదు, చల్లగా హాయిగా ఉంది. మేము ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేసాము. పొయ్యి సిద్ధం చేసుకొని పొయ్యి వెలిగించుకుంటున్నాము. ఇలా అందరు కలిసి ఒక చోట, అది కూడా తోటలో బిర్యానీ చేసుకొని ఉంటే ఆ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. ముందుగా అన్నం కోసం అని చెప్పేసి మేము రెడీ చేసుకుంటున్నాము. ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్క బుడ్డలు కొంచెం అలా నలిపి వేసుకోండి లైట్గా. తర్వాత ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. తర్వాత ఇక మూత పెట్టేసుకొని ఎసరు కాగనివ్వాలి. కాగిన తర్వాత బియ్యం వేసుకోవాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే త్వరగా కాగిపోతుంది. ఇంక ఇటువైపు మేము బిర్యానీ కోసం అని చెప్పేసి చికెన్ చేయాలి కదా, ఇటువైపు కూడా ఒక పొయ్యి సిద్ధం చేసుకొని అందులో ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా చికెన్ కోసమని రెడీ చేసుకున్నాము. తర్వాత ఇందాక కాగబెట్టుకున్నారు కదా ఎసరు, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే బియ్యం బాగా పొడి పొడి ఉంటుంది. ఇంకా మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొంచెము. తర్వాత చిన్నగా నైస్గా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా మా వెనకాల ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడున్న ఎండలకి మేము ఆ రోజంతా ఎండకి ఎటువంటి ఇబ్బంది పడతామో అనుకున్నాం, కానీ కాకపోతే బాగా చల్లగా ఉందండి, ప్రశాంతంగా ఉన్నింది. ఈ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఈ బ్రౌన్ కలర్ ఆనియన్సేనండి బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తాయి. ఎక్కువ మాడిపోకూడదు, జస్ట్ బ్రౌన్ కలర్ రావాలంతే. వీడియోలో చూపించిన విధంగా నిదానంగా వేయించుకోండి. చూసారు కదా, ఆ బ్రౌన్ కలర్లో రావాలి, ఎక్కువ నల్లగా అయిపోకూడదు, చేదు వస్తాయి మరీను. బ్రౌన్ కలర్లో వస్తే మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఈ ఆనియన్స్తోనే. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి అదే ఆయిల్లోకి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, తర్వాత బిర్యానీ ఆకు ప్యాకెట్లో ఉంటాయి కదా మొత్తం, మనకి ఇంకా అన్ని మార్కెట్లో దొరుకుతుంది, అవన్నీ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి, జస్ట్ 2 minutes అంతే, ఎక్కువ వద్దు. తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్, గుర్తుపెట్టుకోండి చికెన్ బిర్యానీకి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెసే ఉండాలండి. చిన్న చిన్న పీసెస్ అయితే అవి రైస్లోనే కలిసిపోతాయి, కాబట్టి కొంచెం మార్కెట్లో అడిగి పెద్ద పెద్ద పీసెసే కొట్టించుకోండి. బిర్యానీ కోసం అంటే వాళ్ళే కొట్టిస్తారు. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి కొంచెం సేపు. కొంతమంది అయితే చికెన్ని ముందే మ్యారినేట్ చేస్తారు మసాలాలన్నీ వేసి,
కానీ నేనైతే అలా చేయనండి, డైరెక్ట్గానే చేసేసుకుంటాను అప్పటికప్పుడు. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సేపు మగ్గిన తర్వాత చికెను సరిపడా కల్లుప్పు వేసుకోండి కొంచెము. మనం రైస్లో కూడా కొంచెము వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. చూసారు కదా, ఇలా చికెన్ కొంచెం సేపు మగ్గిన తర్వాత నేను వేస్తున్నాను కదా పొడి, అదేం పొడి అంటే చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర ఈ 4 వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అది. ఇది మామూలుగా మన చికెన్లోకి వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత చికెన్ మసాలా మీకు చూపించే వేస్తున్నాను చూడండి, అన్నీ కూడా చికెన్ మసాలా. నేను మామూలుగా అయితే కేజీ చికెన్కి బిర్యానీ చేయడానికి 2 ప్యాకెట్స్ వాడతాను. అలా మీ కన్సిస్టెన్సీ మీరు చూసుకొని చేసుకోండి. తర్వాత గరం మసాలా, ఈ గరం మసాలా కూడా నేను 2 ప్యాకెట్సే వాడతాను. అన్నీ 2 ప్యాకెట్స్ వాడతాను కేజీకి. చికెన్ మసాలా 2, గరం మసాలా 2. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కాబట్టి అది కూడా పెద్ద ప్యాకెట్ అయితే ఒకటే యూస్ చేస్తాను. అది బిర్యానీ పులావ్ మసాలా చూసారు కదా, అది పొడి ఉంటుంది. మన మామూలుగా ఇలా ఈ సైజు చిన్న ప్యాకెట్స్ అయితే కనుక 2 సరిపోతాయి కేజీకి. 1/2 కేజీ చికెన్కి అయితే కానీ ఒక్కొక్క ప్యాకెట్ సరిపోతుందండి. కేజీకి అయితే కంపల్సరీ 2 ప్యాకెట్స్ యూజ్ చేయండి. అలాగే కొంచెం కారం పొడి, మసాలాల్లో ఘాటు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోండి, కారం పొడి ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మసాలాలన్నీ ఘాటుగానే ఉంటాయి కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి. ఒకవేళ మీరు ప్యాకెట్స్ యూజ్ చేసేటట్లు ఉంటే కనుక కేజీకి 2 ప్యాకెట్స్. తర్వాత కొంచెం మెంతాకు. ఈ మెంతాకు మొత్తం ఇసుకు ఉంటుంది కాబట్టి నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. ఆ మెంతాకు కూడా వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అన్నీ వాష్ చేసి వేసుకున్నవేనండి, అలాగే వేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టేసుకోవాలి. మొత్తం మంట చిన్నగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే త్వరగా అడుగంటిపోతుంది. చిన్నగానే మొత్తం ఉడకాలి కాబట్టి చిన్న మంట మీదే ఉండాలి. ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి టేస్ట్ కోసము. కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. పెరుగు వేసుకొని ఒకసారి కలియబెట్టేసేసుకోండి.
చికెన్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అది చిన్నగా మగ్గుతూ ఉంటుంది. ఇంకా మనం రైస్ వేసుకోవాలి. ఎసరు కాగింది. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం నానబెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు ఎసరులోకి వేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మ్యాక్సిమం ఒక 80% ఉడకాలంతేను. తర్వాత ఇంకా బియ్యం కూడా గుర్తుపెట్టుకోండి, ఒక 60% మాత్రమే ఉడకాలి, ఎక్కువ ఉడకకూడదు. కొంచెం లైట్గా బియ్యం ఉన్నట్లుగానే మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఎగ్జాక్ట్గా. లేయర్లు వేసుకుంటే గిన మంచి టేస్ట్ వస్తుంది. అంతా ఒకేసారి వేసుకోకూడదు. మొత్తం అలా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నారో అలా పల్చగా లేయర్ వేసుకోవాలి బియ్యం మొత్తం. ఈ 60% ఉడికిన బియ్యాన్ని మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం ఒక లేయర్గా చల్లుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి చిన్నగా. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా కొన్ని వేసుకోండి. తర్వాత మనకు బిర్యానీ పొడిలో వస్తుంది కలర్ పొడి, ఫుడ్ కలరు, ఆ కలర్ కొంచెం వేసుకోవాలి. ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా ఉండాలంటే మనం ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నారో అలానే వేసుకోండి. లేయర్గా పల్చగా పరుచుకోవాలి. ఎక్కువ మందం ఎక్కువ వేసేసామనుకోండి రైసు, ఆ రైస్కి మొత్తం మసాలా దమ్ స్మెల్ మొత్తం ఏది పట్టదు. జస్ట్ వైట్ రైస్ ఎట్లుంటుందో అట్లుంటుంది. అలా కాకుండా మీరు పల్చగా వేసుకున్నారనుకోండి, ఆ దమ్ మొత్తం పట్టుకొని మొత్తం మంచి సువాసన వస్తుంది బిర్యానీ మొత్తం. ఇలా మొత్తం పరుచుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఫుడ్ కలర్ ఇలా మొత్తం చల్లుకోవాలి. సేమ్ మొత్తం వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నారో అలాగే చేసుకోండి.
అంతేనండి, మా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఫుడ్ కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దే. చూసారు కదా మా వీడియో, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.